ఏదో బతుకు ఒక సరదా సందడి లేకుండా పోతోందిరా. మరీ దేశం ఏదో గుడ్డుపోయినట్టుగా అసలు ఆడవాసనే తగడం లేదురా. కంటికి మరీ పని లేకుండా పోతుంది. నీ సెటప్ ఇంటోనే ఉందిగా. ఎవరు అదే? దాన్ని చూసినా నిన్ను చూసినా ఒకేలా ఉంటారా? అది ఆడదా? ఎవరా చిలక? ఇదా మనకేసా? చాలే ఎటో వచ్చేస్తుందా? ఆడవాస రావట్లేదా? ఇంకా ఇందాక ఏమిటి పోస్తున్నా? వారికి నాకు తేడా లేదంటావా? ఏంటే నువ్వు నిచ్చాను ఏదో గుళ్ళో పోలేడం ఉన్నావు. పిలిచారట? రావు గారు, ఎల్లుండ మార్చి 12 మీకు గుర్తుందా? ఆ తేదీ ఎలా మర్చిపోగలం సార్? కొన్ని వేల మందికి అన్నం పెట్టి ఆశ్రయం కల్పించిన మీ పుట్టినరోజు ఎలా మర్చిపోతాం సార్? ఓకే ఓకే, ప్రతి ఏడాదిలాగే ఆ రోజు కూడా మిల్ వర్కర్స్ కి, ఆఫీస్ స్టాఫ్ కి 1 నెల జీతం బోనస్ గా ఇవ్వండి. అలాగే స్వీట్స్ అవి. అది మీరు చెప్పాలా? అన్ని ఏర్పాట్లు నేను చేశాను. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్. ఏం చెప్పాను? రిసీవ్ ద టోటల్ అమౌంట్. సో ప్లీజ్ యు మస్ట్ అప్రోచ్. కాక్రోచ్. అప్రోచ్ అప్రోచ్. yes కాక్రోచ్ అప్రోచ్. I said only approach. What is this? That is cockroach. What? అదే సార్, బొద్దింక. బొద్దింక. ఎంత బొద్దింకైతే మాత్రం ఏదో భూకంపం వచ్చినట్టుగా ఎగిరి మీద పడాలా? సారీ సార్, చిన్నప్పటి నుంచి నాకు బొద్దింకలంటే చచ్చేంత భయం. ఓకే అందుకే. ఓకే ఓకే, వెళ్ళి చెప్పింది రాయ్. మళ్ళీ బొద్దింక? నా చేను మీ తీసుకో. ఏమండో ఈ శ్రీమతి గారు, ఏమిటి తెగ హడావుడి పడిపోతున్నారు? రండి రండి, మీరే నాకు సహాయం చేయాలి. రేపు పొద్దున ఏ చీర కట్టుకోవాలో, ఏ నగలు పెట్టుకోవాలో అస్సలు నాకు తోచడం లేదండి. ఇదిగోండి, ఈ చీర కట్టుకుందామంటే ఈ చీర మీద మ్యాచింగ్ నెక్లెస్ ఉంది కానీ కమ్మలు లేవు. పోనీ అదిగోండి, ఆ చీర కట్టుకుందామంటే ఆ చీర మీదకి మ్యాచింగ్ నగలే లేవు. ఏం చేయాలో తోచడం లేదండి. చూడండి అమ్మాయి గారు, ఆడవాళ్ళ డ్రెస్ల విషయంలోనూ మ్యాచింగ్ డిజైన్ సెలెక్ట్ చేయడంలో నెంబర్ 1 మీ శ్రీవారని తెలుసుగా. తెలుసు మహానుభావ, మీరే చెప్పండి. రేపు ఉదయం ఏ చీర కట్టుకోవాలో, ఏ నగలు పెట్టుకోవాలో. నీ ఒంటి రంగుకి ఇదిగో ఈ చీర బ్రహ్మాండంగా ఉంటుంది. వీటి మీదకి నెక్లెస్ ఆ సెట్ లో పెట్టుకో, గాజులు ఈ సెట్ లో వేసుకో, స్వప్న సుందర్లా ఉంటావు. కాకపోతే జడ వేసుకోకుండా హెయిర్ లూజ్ గా వదిలేసాయి. మీ సెలక్షన్ కి హ్యాట్స్ ఆఫ్. థ్యాంక్ యూ. మీరే సమయానికి రాకుండా పోతే రేపు పొద్దున పెళ్లి ముహూర్తం వేళ వరకు ఏ చీర కట్టుకోవాలో తెలియకుండా తలబద్దలు కొట్టుకుంటూ ఉండేదాన్ని. పెళ్లి ముహూర్తమా? అదేనండి, తెల్లారుజామున 1 గంటకి జ్యోతి పెళ్లి కదా. నేను వెంటనే కారులో బయలుదేరి వెళ్ళకపోతే అక్కడ ముహూర్తానికి అందుకోలేను, అది నా ప్రాణం తీసేస్తుంది. మరి రేపు వచ్చేస్తానండి. రేపు నైట్ డిన్నర్ టైంకి నేను మీ ముందుంటాను. చాలా చీరల సెలక్షన్ నాకు హెల్ప్ చేసినందుకు చాలా థ్యాంక్స్. హలో. మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు? నేనేనండి, ప్రియవదండి. మీ పుట్టినరోజు శుభాకాంక్షలు అందరికంటే ముందుగా చెప్పాలని నిద్రపోకుండా ఎప్పుడు 12 అవుతుందా అని వాచ్ చూస్తూ కూర్చున్నాను. 12 గంటల 1 సెకండ్ అవగానే మీకు ఫోన్ చేశాను. నువ్వే ప్రియ. నమ్మలేకపోతున్నారా? నేనేనండి మీ ప్రియని.
ప్రియా నువ్వు మీరు మనసులో ఊహించుకుంటున్న మనిషి మీ కళ్ళ ముందు ఉండే ఉంటాయని కంగారుగా ఉందా? నో అదేం లేదు ప్రియా. రవి, No. I love you. ప్రియా ఐ లవ్ యూ. ప్రియా ఇదిగో అమ్మాయి, నేను చెప్పింది అర్థమైందా? మీ ఆయన రాగానే ఆస్తి వాటాలు వేయమని అడగాలి, లేకపోతే ఉన్నదంతా తాగుళ్ళకి తిరుగుళ్ళకి తగలేస్తాడు. అలా తగలేసి ఊరుకుంటా? అది మా నాన్నగారు ఆస్తి, వాడు అపసొమ్ము కాదు. వాళ్ళ రాగానే తేల్చి పారేస్తాం. మనం అందరం ఒక్క మాట మీదే ఉండాలి, లేకపోతే లొంగడు. ఏమిటి అర్థమైందా? అడుగు వస్తున్నా, తేల్చి పారేస్తాం. స్టాప్ దే. ఇంగ్లీష్ లో కోస్తావేంటి? తెలుగులో కోయడం రాదా? డోంట్ టాక్ నాన్ సెన్స్. ఈ ఇంటి పరువు మంట కలిపి క్లబ్బుల్లోకి బారులోకి వెళ్లి తెప్పటాగి చిందులు వేస్తున్నావుట. ఆస్తంతా తగలెట్టాలనా? అసలు ఏమిటి నీ ఉద్దేశం? ఏయ్, నా ఉద్దేశం అలా ఉంచు. మొగుడు చచ్చిపోయి మామయ్య వయసులో కాకిగూడ్లాగా ఈ జుట్టేమిటి, జబ్బల దాకా ఈ జాకెట్ ఏమిటి, కుర్ర పిల్లలాగా ఈ కుప్పి గంతులేమిటి? అసలు నీ ఉద్దేశం ఏమిటి? రాముడు, మన బట్టల దుకాణానికి వెళ్ళి ఓ డజన్ తెల్ల చీరలు పట్టుకొచ్చి ఈవిడికి చుట్టిపారాయి. కాయ అందనుకో, బార్బర్ ను పిలిచి జుట్టంతా గుండికి మా అమ్మ నేను మాట్లాడతావా? ఈ ఆస్తి చూసుకునే కనుక ధైర్యం, ఇందులో మా ఆట మాకు ఇచ్చే. ఈ ఆస్తి మా నాన్న పెట్టుబడి వల్లే పెరిగింది. ఓరే అప్పలకొండ, మీ బాబు నాకు ఇచ్చెళ్ళింది ఓ బట్టల మూట, గజం బద్ద, ఓ డొక్కు సైకిల్. అవి నీకు ఇచ్చేస్తాను. ఆ బట్టల మూట నువ్వు నెత్తిమే పెట్టుకుని మీ అమ్మ డొక్కు సైకిల్ వెనకాల బట్టలు బట్టలు అని అరుచుకుంటూ వెళ్తుంది. అలా వ్యాపారం చేసుకుంది. ఆపండి, రోజు రోజుకి మీ ఆటలు మితిమీరిపోతున్నాయి. మీరు అడ్డమైన వెధవేషాలు వేస్తే తప్పులేదు, కానీ మా వాళ్ళు అడిగితే తప్పొచ్చిందా? మీరెవతలో వెంటేసుకుని ఊరు మీద తిరుగుతున్నారట, నిజమేనా? నిజమా? Yes, నిజం. నా ఇష్టం. మగాడిని తిరుగుతాను, తాగుతాను, వాగుతాను. నువ్వేం చేసుకుంటావు? అయినా ఇంత పెద్ద కాంపౌండ్గా నా లప్పగితో నేను ఊళ్ళంటే తిరగడం ఏంటి? అనవసరంగా డబ్బు ఖర్చు. నా సొంత కంపులో, సొంత బెడ్రూమ్ లో, సొంత బెడ్ మీద దుకాణం పెడతాను. ఏం చేసుకుంటో చేసుకో. బా. హాయ్, హలో ముసల్దానా. ఓ హాయ్ హ్యాండ్సమ్. ఓ